హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోరె డే అండ్ నైట్ క్రీమ్ కోసం ఒక రివ్యూ అయితే ఇవ్వడానికొచ్చాను. వీడియో తీశాననమాట. సో ఏంటంటే గోరె డే అండ్ నైట్ క్రీమ్ అనేది చాలా వరకు చాలా వాడుతూ ఉంటారు. యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఎక్కడంటే కువైట్, దుబాయ్ సైడ్ వాళ్ళైతే ఎక్కువ వాడతారండి. ఎందుకంటే నాకిది రికమెండ్ చేసింది కూడా నాకు తెలిసిన ఆవిడే రికమెండ్ చేశారు. సో, కువైట్ నుండి తెలిసిన ఆవిడ. సో, ఏంటంటే ఈ డే నా ఫేస్ అయితే నేను పర్సనల్‌గా యూజ్ చేసి చెప్తున్నాను. నా ఫేస్ అప్పుడు చాలా బ్లాక్‌గా ఉండి కొంచెం డల్‌గా ఉండేది. సో, నేనైతే అడిగాననమాట. ఇలా అయితే ఎలా అని చెప్పేసి అడిగితే సో, ఇది రికమెండ్ చేశారు. అయితే నేను ఇది ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గానే ఉంటుంది. బట్ ఇందులోనే ఫేక్ ప్రొడక్ట్స్ అయ్యి దొరుకుతూ ఉంటాయండి. సో, నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. ఆర్డర్ చేసిన తర్వాత అది మనకి ఓపెన్ చేయగానే మంచి పెర్ఫ్యూమ్ స్మెల్‌లా వస్తదండి ఒరిజినల్ అయితే. అయితే అది చాలా వర్క్ అవుతది. మాక్సిమం అయితే అందరి ఫేసెస్‌కి పడతది మాక్సిమం అయితే. అందరి స్కిన్ టెక్స్చర్‌కి చాలా యూజ్ అవుతది. బట్ ఏంటంటే నేను యూజ్ చేసి నేను మీకు చెప్తున్నాను. ఇది ఎలా ఉంది రివ్యూ ఏంటి అని. సో, నేను పర్సనల్‌గా చెప్పేదేంటంటే, ఈ గోరె డే అండ్ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయకూడదండి. మాక్సిమం అయితే అసలు యూజ్ చెయ్యకూడదు. ఎందుకంటే ఇది యూజ్ చేసినంత వరకు చాలా అంటే చాలా బాగా రిజల్ట్ వస్తది. మాక్సిమం మీరు యూజ్ చేసిన ఒక 3 డేస్ తర్వాత నుంచే మీ గ్లో స్కిన్ వైట్ అనేది అవుతది. సో, ఇంకా స్కిన్ టెక్స్చర్ అనేది మారుతూ ఉంటదనమాట. సో, వన్స్ ఇది ఆపేసిన తర్వాత అది వాడడం మానేసిన తర్వాత మన స్కిన్ అనేది ఎలా ఉంటదంటే మొత్తం ఆహ్, ఇం ఫేస్ అంతా మనకున్న ఫస్ట్‌లో ఉన్నంత బ్లాక్ కన్నా ఇంకా డబల్‌గా బ్లాక్ అయిపోతది ఫేస్ అంతాను. సో, ఇదైతే నేనైతే రికమెండ్ చేసేదేంటంటే, ఈ గోరె డే అండ్ నైట్ క్రీమ్ అనేది యూజ్ చేయకపోవడమే చాలా బెటర్ అని నేనైతే అనుకుంటాను. ఇది చాలా వరకు అంటే కలరొస్తారు, చాలా వైట్ అవుతారు అని చెప్పేసి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చే హెల్త్ ఇష్యూ కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఆహ్, నాకు కూడా ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టే దీని మీద రివ్యూ చేస్తున్నాను. ఆహ్, ఇదేంటంటే ఈ క్రీమ్ వాడడం వల్ల మనం నైట్ టైము ఫేస్‌కి అది అప్లై చేసుకొని పడుకుంటాం కదండీ! సో, అది స్వెట్ వల్ల కొంచెం కొంచెంగా మనకి కరెక్ట్‌గా మనకి నోట్లోకి వెళ్ళడం లాంటిది ఏమైనా జరిగితే మనకి ఆహ్, ఈ నరాలవి ఉంటాయి కదండీ! సో, ఆ నెర్వ్స్‌కి చాలా ఎఫెక్ట్ అవుతదిది. ఆ నర్వ్స్‌కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనం చాలా వరకు చాలా అడుగేసి నడవలేకపోవడం, ఆ నరాలన్నీ పెయినొచ్చేయడం, చాలా వరకు చాలా హెడేక్ అనేది, ఇంకా ఇంకా చాలా వరకు వస్తాయండి అలాంటియి. సో, ఎక్కువ ఎఫెక్ట్ చూపించేదైతే నరాల నరాల మీద అయితేనే చూపిస్తుందనమాట. సో, ఇది నేను పర్సనల్‌గా చెప్పేదేటంటే, ఇదైతే మాక్సిమం యూజ్ చెయ్యకపోవడమే చాలా వరకు బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే అనుకోవడం కాదండి. పర్ఫెక్ట్‌లీ నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టే దీని మీద రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మీకు చూపిస్తున్నాను కదండీ! చూడండి ఇది ఎలా ఉందో ఏటనేది. సో, చూడడానికి యూజ్ చేసినప్పుడు అంతా బానే ఉంటదండి. అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఈ రిజల్ట్ అనేది మనకు తెలుస్తది. మనం ఎంత లాస్ అయ్యాము ఏంటి అనేది. ఆ తర్వాత మానేసిన తర్వాత మొత్తం మన ఫేస్ ఇంకా బ్లాక్‌గా అయిపోయి, ఇంకా డల్‌నెస్ వచ్చేసి కొంతమందికైతే మన ఫేస్ మనకు తిరిగి రాదండి. చాలా వరకు చాలా ఇదయిపోతుంది. సో, చాలా వరకు చూసుకొని యూజ్ చేసుకోండి. మాక్సిమం ఇలాంటి క్రీమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోండి. ఇలాంటి క్రీమ్స్ యూజ్ చేసే ముందు డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం చాలా బెటర్ అండి. సో, ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. దానికోసం రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.